హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ని గజగజలాడిచ్చాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ హైడ్రానే పొగుడుతున్నారు. దీనిలో న్యాయం ఉందా అన్యాయం ఉందా? యాక్చువల్ గా అందరికి హైదరాబాద్ అంటే తెలియదు. హైదరాబాద్ పేరులోనే హైడ్రా ఉంది. సో హైడ్రా అనేది చాలా మంచి పని అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఎంతమంది చెరువులు అలాంటి అంతరించిపోయినవి కూడా అప్పుడు మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది. సో హైడ్రా అనేది చాలా మంచి పని. సో రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో హైడ్రా అనేది ప్రతి చోట్ల కూడా చాలా బాగా పనిచేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు విపరీతంగా వస్తాయి. రేపు రాబోయే మున్సిపాలిటీలో గెలవడం కూడా కష్టమే అని విమర్శలు చేస్తున్నారు కొంతమంది. ఏమంటారు? అసలు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఓచుకోతా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో అది కూడా సోషల్ మీడియాలో కొంచెం నెగిటివిటీ ఫామ్ చేస్తారు తప్ప సార్ జిహెచ్ఎంసీ కూడా మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నా. ఓకే సార్, అట్లాగే ఓల్డ్ సిటీలో ఇట్లాంటి వాతావరణమే ఉంది. చెరువులు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. ఆ మూసి నది గాంధీ బొమ్మ పెడతానికి ఆ ఏరియా మొత్తం క్లీన్ చేయబోతున్నాడు. మరి దీనిలో ఇదే అడ్డంకులు ఏమైనా వచ్చినా నిలబడతాడా, మళ్ళీ వెనక్కి తగ్గుతారా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అంటే చెరువు ఈ చెరువుల పక్కన మనవాళ్ళు ఉండారని చెప్పేసి తీసేశారు. వాళ్ళకి ఉపాధి కల్పించారు, నష్టపరిహారం ఇచ్చారు. అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా కొన్ని ఏరియాలు కొన్ని చెరువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గాంధీ బొమ్మ పెడతానికి ఆ ఏరియాలు కొన్ని ఏరియాలు లేచిపోతాయి. అన్ని క్లియర్ చేయగలుగుతారా, వెనకడు చేస్తారా? గాంధీ గారి బొమ్మకి 5,000 కోట్లు ఖర్చు అయిద్దని మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు గానీ ఫేక్ వీడియోలు గానీ చాలా చేశారు. వాటికి ఘాటుగా 200 కోట్లే అయ్యిద్దని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఎంత మట్టి కరెక్ట్ అంటారు? సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, 5,000 కోట్లు అనేది నమ్మకండి, 200 కోట్లే అది జరిగేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అంబేద్కర్ గారు స్టాట్యూ తీసుకున్నారు, 300 కోట్లలో అయిపోయింది. సో 5,000 కోట్లలో వాళ్ళైనా బంగారంగా కట్టిస్తారా, డైమండ్గా కట్టిస్తారా? సో వాళ్ళు కూడా కట్టేది మామూలుగానే కాబట్టి 200 కోట్లలోనే అయిపోద్ది. అది పక్కా 100% కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. అంటే కళ్యాణ లక్ష్మి మిగతా పథకాలు ఎన్నో హామీలు ఇచ్చారు, వాటికి అమలు చేయడానికి డబ్బులు లేవు. ఈ విగ్రహాలు కడతానికి గవర్నమెంట్ సొమ్ము ఉందా అని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? మేబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కట్టచ్చేమో కదా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లో ఉన్న డబ్బులంతా కూడా ప్రతి రూపాయి మీద కూడా గాంధీ గారి బొమ్మ ఉంటది. సో ఇదంతా లోన్ మీద వచ్చిన డబ్బులు ఏమో అని చెప్పి అనుకోవచ్చు కదా. ఓకే సార్, అట్లాగే మెట్రో కూడా నడపలేక గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇంత కరువులో ఈ విగ్రహాల మీద పెట్టే బదులు వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టచ్చు కదా అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మెట్రో అనేది ఇప్పుడు కాదండి, మన పాత గవర్నమెంట్ లోనే నడపడం అని చెప్పి చేతి ఎత్తేసారు. సో అది ఎప్పటి నుంచి జరుగుతున్న ఇదనమాట. సో 200 కోట్లు పెద్ద దానికి మెట్రోకి పెద్ద సంబంధం అని చెప్పండి. మెట్రో అనేది 1,000 కోట్లు, గాంధీ గారు అనేది 200 కోట్లు. రేపన్నాడు మన నోట్ల మీద గాంధీ గారు బొమ్మ తీసేస్తే గాంధీ గారు ఎవరంటే కనుక బొమ్మ చూపించచ్చు కదా. సో అందుకే ఒక గాంధీ గారు గుర్తింపు అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే సార్, అట్లాగే ఉచిత బస్సు నడపడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు. నిజమేనంటారా వద్దంటారా? నాకు తెలిసి అటువంటి విమర్శలు ఏం లేవని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కనుక వేరే పార్టీ వాళ్ళు కూడా ఈసారి నార్మల్ బస్సులు ఉన్నాయి సార్, సూపర్ లగ్జరీలు ఏసీ బస్సులు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రకటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఓన్లీ డిలక్స్ బస్సులు, నార్మల్ బస్సులే ఫ్రీ వస్తున్నాయి. నెక్స్ట్ టైం డిలక్స్ బస్సులు కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ మహిళలకే కాదు పురుషులు కూడా ఫ్రీ బస్సులు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కరెక్ట్ గా మాట్లాడుతున్నారా? ఏమైనా ప్రశ్నించడంలో కానీ బాగా అవగాహన ఉందంటారా లేదా? అండి ఆయన చదివింది యూఎస్ లో అండి. సో పులిగరపున పులే పడుతుంది. కేటీఆర్ గారు కూడా ఆయన చెప్పింది చాలా కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నా. కవిత గారు ఎక్కువ ప్రశ్నిస్తున్నారా, కేటీఆర్ గారు ఎక్కువ ప్రశ్నిస్తున్నారా? ఇద్దరిలో నీకు మెజారిటీ ఎవరికి వేస్తారు? ఐఎమ్ స్టాండ్ విత్ కవిత గారు అండి. ఎందుకంటే ఆమె తిండి తిప్పలు కూడా లేకుండా ప్రశ్నిస్తారని చెప్పి అనుకుంటున్నా. ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. సో ఐఎమ్ స్టాండింగ్ విత్ కవిత గారు. త్వరలో పార్టీ ప్రకటిస్తానంటుంది. మరి ఆమె పార్టీ పెడితే ఎవరికి రివర్స్ అయ్యింది అంటారు? ఆబ్వియస్లీ మనం చూసుకోవచ్చు కదా, మేబీ బీఆర్ఎస్ కే రివర్స్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. కాంగ్రెస్ కి సపోర్ట్ అంటారు? కాంగ్రెస్ సపోర్ట్ అని చెప్పి అనలేదు నేను. సో అట్లాగే బీజేపీ పరంగా భారతదేశం మొత్తం బీజేపీ పాతుకుపోతుంది. తెలంగాణలో కూడా బీజేపీ రావాలని రేపు 29లో మంచి పట్టు మీద ఉంది. బీజేపీకి ఎవరు వెళ్తారు? రేవంత్ రెడ్డి గారు వెళ్తారంటారా, కేటీఆర్ గారు వెళ్తారంటారా, కవిత గారు వెళ్తారంటారా, లేదా బీజేపీ పరంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు? మేబీ బీజేపీ పరంగా కొత్త వాళ్ళు రావచ్చు అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అయ్యే మనుషులు కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, పార్టీల పరంగా తెలంగాణలో బాగా నడుపుతున్న పార్టీ ఏది? నాయకుడిగా గట్టిగా ఉన్న నాయకుడి పేరు ఎవరు? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి తగిన వ్యక్తేనా? అఫ్ కోర్స్ ఆయన వల్ల కదా పార్టీ అంతా ఫామ్ అయింది.